హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం వారు గుడ్ న్యూస్ అయితే తెలియజేశారు. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అన్ని రైతు బజార్లలో తక్కువ ధరలకే సరుకులు అందజేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు వివరాలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయవాడలో నిత్యావసర సరుకుల పెరుగుదలపై సమావేశం నిర్వహించిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లలో తక్కువ ధరలకే కందిపప్పు, బియ్యం పంపిణీ చేయడంపై చర్చించారు. ఈ నెల 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్లలోనూ నిర్ణయించిన రేట్ల ప్రకారమే సరుకులు విక్రయించేందుకు వర్తకులు అంగీకరించారు. రైతు బజార్లలో విక్రయించే సరుకులు వివరాలు. కందిపప్పు బహిరంగ మార్కెట్లో ధర 181 రూపాయలు కాగా రైతు బజార్లలో 160 రూపాయలకే విక్రయిస్తారు. స్టీమ్డ్ బియ్యం బహిరంగ మార్కెట్లో 55.85 కాగా రైతు బజార్లలో 49 రూపాయలకే విక్రయిస్తారు. బియ్యం బహిరంగ మార్కెట్లో 52 రూపాయలు కాగా రైతు బజార్లలో 48 రూపాయలకే విక్రయిస్తారు. గత ప్రభుత్వం హయాంలో పేదలకు ఎలాంటి మంచి జరగలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అవినీతి, అక్రమాల నియంత్రణపై తాము దృష్టి పెట్టినట్లు చెప్పారు. గత సర్కార్ రేషన్ సరుకుల్లో వేల కోట్ల అవినీతి పాల్పడారని చెప్పారు. ఆకస్మిక తనిఖీలలో ప్రజలకు ఇచ్చే పంచదార, కందిపప్పు, నూనె వంటి ప్యాకెట్లు తూకంలో తేడాలు వస్తున్నాయన్నారు. అందుకే వాటి పంపిణీ నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులో ఉండే విధంగా అవసరమైన చర్యలు తీసుకునే విధంగా సంబంధిత అధికారులను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. రాష్ట్రంలో నిత్యావసర ధరల నియంత్రణకు ప్రభుత్వం రంగంలోకి దిగిందని టీడీపీ ఎక్స్లో పేర్కొన్నారు. ఈ మేరకు జీవో కాపీ కూడా షేర్ చేశారు. ఇష్టానుసారంగా ధరలు పెంచకుండా కందిపప్పు, బియ్యం ధరల స్థిరీకరణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కందిపప్పు బహిరంగ మార్కెట్లో 185 రూపాయలకే ఇస్తున్నారు. అయితే ఇప్పుడు మనకు రైతు బజార్లలో 160 రూపాయలకే ఇవ్వాలని అనుమతించారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనం బయట తీసుకున్న అంటే మార్కెట్స్లో తీసుకునే దానికన్నా మనకు రైతు బజార్లో బియ్యం, కందిపప్పు చాలా చౌకకే ఇస్తున్నారు. బయటకి మనకు దాదాపుగా 21 రూపాయలు, 23 రూపాయల వరకు తేడా అయితే ఉంటుందండి. సో ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే మనకు ఈ జూలై 11వ తారీఖు నుంచే రైతు బజార్లలో ఇవి ఇస్తారు. అక్కడ మనం కొనుక్కుంటే మనకు కొంచెం డబ్బులు అయితే తగ్గుతుంది కేజీ పైన. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.